క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. గత రాత్రి దేవుడు మనల్ని కాపాడేందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ప్రార్థనా పోరాటంలో మీరు మాకు తోడుగా ఉండి మాకు సహాయం చేసి మీ వాక్యం ద్వారా మేము దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి, అలాగుననే ఆరాధన ద్వారా నిన్ను మహింపరచడానికి, ప్రార్థన ద్వారా మీకు సమీపంగా చేరడానికి కృప మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీకే నా ఆరాధన మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా అందరం కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడి ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను
స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన ఎడారి త్రోవలోనే నడిచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా ఎడారి త్రోవలోనే నడిచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడిచిన జయవీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము స్వరమెత్తి నీవే నీవే నా ఆనందము నీవే నా ఆధారము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీ
నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. స్తుతి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా. స్తుతి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా. స్తుతి సింహాసనాసీనుడా సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా. స్తుతి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా. పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా ఆరాధనా నీకే. 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 ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడగు దేవానికుడగు తండ్రి నీకే వందనాలు యేసయ్యా. నీకే వందనాలు తండ్రి. నీకే హల్లెలూయా. ప్రభువా నీ మేలు వర్ణించలేము యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడగు దేవా నిత్యుడవగు తండ్రి. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడగు దేవా నిత్యుడవగు తండ్రి. సమాధానకర్తయగు అధిపతి నీవే. ఆరాధనా నీకే. సమాధానకర్తయగు అధిపతి నీవే. ఆరాధనా నీవే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే యేసయ్యా. ఆరాధనా నీకే. రెండు చేతులైన వర్షాలు దేవా నీకే స్తోత్రం. నీకే వందనాలు తండ్రి. అందరూ కూడా బిగ్గరగా స్వరం ఎత్తి యేసయ్యా నీకే వందనాలు తండ్రి. నీకే మహిమ ప్రభువా తండ్రి. నీకే స్తోత్రం.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మా రక్షణకర్త దేవానికే వందనాలు తండ్రి. నీకే స్తోత్రాలు యేసయ్యా. రక్షణకర్త మారని మా దేవా, మాలోన వసించు మహిమా స్వరూపా. మా రక్షణకర్త మారని మా దేవా, మాలోన వసించు మహిమా స్వరూపా. మహిమా ఘనత ప్రభావము నీకే, ఆరాధన నీకే. మహిమా ఘనత ప్రభావము నీకే, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే. స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా, సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా. స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా. స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా. రెండు చేతులు పైకెత్తి పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మనమందరం కూడా ఇంతవరకు తండ్రి పని చేయుచున్నాడు అనే విషయాన్ని విన్నాం, కుమారుడు పని చేయుచున్నాడు అనే విషయాన్ని విన్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు పని చేయుచున్నాడు. ఫాదర్ అండ్ సన్ అండ్ ద హోలీ స్పిరిట్ ఆర్ వర్కింగ్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నాడు. దయచేసి యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట మనం చదువుదాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. దేవుని వాక్యాన్ని మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపమని కుమారుడైన యేసయ్య తండ్రి అయిన దేవునితో మాట్లాడుతూ ఉంటే, మనందరికీ తోడుగా ఉండడానికి, మనందరినీ బలపరచడానికి, తన కృపను అనుగ్రహించటానికి ఆ జీవం గల దేవుడు ఏం చేశాడంటే తాను పరిశుద్ధాత్మ దేవుడిని పంపించాడు. ఆయనను ఎలా పంపించాడు అనే మాట దగ్గరికి వస్తే, పెంతెకోస్తు అనే పండుగ దినం వచ్చింది. ఆ రోజు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు 120 మంది మీదకి మేడగదిలో దిగొచ్చాడు. ఇప్పుడు మనం గమనిద్దాం. యేసు క్రీస్తు ప్రభువారు ప్రార్థన చేశారు. తండ్రి అయిన దేవుడు ప్రార్థనను ఆలకించి పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంఘం కొరకు, సంఘ క్షేమం కొరకు, సంఘ అభ్యున్నతి కొరకు, ఆశీర్వాదం కొరకు ఆయనను పంపించాడు. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏమి పని చేస్తున్నాడు అనే విషయాన్ని నేను మీతో చెప్తాను.
పరిశుద్ధాత్మ దేవుడు చేసే మొదటి పని ఏంటంటే ఆదరించే పని చేస్తున్నాడు. మానవులమైన మనం ఎన్నో సందర్భాల్లో నిరాశకు గురవుతాం, నిస్పృహకు గురవుతాం, బాధ కలిగిన వాళ్ళగా, వేదన కలిగిన వాళ్ళగా ఉంటాం. ఎందుకో తెలుసా? మనము కొన్ని సందర్భాల్లో వేరే వాళ్ళ ద్వారా తృణీకరించబడతాం, అప్పుడు బాధ కలుగుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మనకు ప్రియమైన వాళ్ళు, మనకు అత్యంత క్లోజ్గా ఉన్నవాళ్ళు మనతో మాట్లాడడం మానేస్తారు, అప్పుడు బాధ కలుగుతుంది. మనకు బాగా క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళు సడన్గా చనిపోతారు, అప్పుడు ఇంకా బాధ కలుగుతుంది. అయితే ఈ దుఃఖ సమయాల్లో, నిరాశ కలిగిన సమయాల్లో, నిస్పృహ కలిగిన సమయాల్లో, వేదనకరమైన సమయాల్లో, దుఃఖకరమైన సమయాల్లో మనం ఏం చేయాలి? మనకి ఎవరు ఆదరణ? ఎవరు మనల్ని ఆదరించేవారెవరు? పరిశుద్ధాత్మదేవుడు. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు, నీవే నాకు ఆశ్రయ దుర్గం. అవును, నిజమే. ఆశ్రయ దుర్గం ఆయనే, ఆదరణ ఆయనే. ఆయన మనుషుల్ని ఎలాగ ఆదరిస్తాడో వెంట కొన్ని మాటలు చెప్తాను నేను. దేవుని బిడ్డలారా, ఆయన ఇదిగో ఈ వాక్యం ద్వారా మనల్ని ఆదరిస్తాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించాను, బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించాను. వాక్యం ద్వారా దేవుడు ఆదరిస్తాడు. ఎవరు ఇవ్వలేని ఆదరణ వాక్యం చదువుతూ ఉంటే దేవుడు ఇస్తాడు. మీరు తప్పిపోకుండా ఉండాలంటే, మీరు ధైర్యంగా ఉండాలంటే, కృంగిన స్థితిలో లేవనెత్తబడాలంటే, వాక్యం మీ మనసులోకి గుర్తు రావాలంటే మీరేం చేయాలో తెలుసా? వాక్యం చదువుకోవాలి. దాని ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఆదరణకర్త అయిన దేవుడు మనల్ని ఆదరించటానికి మనలో ఉండి తన వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేసి వాక్యం ద్వారా మనకు ఆదరణ కలిగిస్తాడు. ఇక రెండవ రీతిగా దేవుడు ఎలా ఆదరిస్తాడు అంటే త్రూ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సన్నిధి. దేవుని మనం స్తుతించి ఆరాధిస్తున్నాం కదా, దేవుని కొనియాడుతున్నాం. దేవుని సన్నిధిలో మనం చేతులు ఎత్తుతాం. కొన్నిసార్లు చేతులు ఈ విధంగా పెట్టుకుంటాం, కొన్ని సందర్భాల్లో మనము చేతులు ఈ విధంగా పెట్టుకుని దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా స్తోత్రం చెప్తాం. ఎవరైతే దేవునికి స్తోత్రాలు ఎక్కువ చెప్తారో ఆ స్తోత్రం చెప్పడం స్టార్ట్ అయితే నీకున్న దుఃఖం వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డలారా, హౌ గాడ్ కంఫర్ట్స్ హిస్ పీపుల్ త్రూ హిస్ ప్రెసెన్స్. హౌ వి రిసీవ్ హిస్ ప్రెసెన్స్? బై ప్రైజ్ అండ్ వర్షిప్. స్తుతి ఆరాధన ద్వారా మనం దేవుని సన్నిధిని మనం ఆహ్వానించుకోగలం. అలా చేయటం ద్వారా గాడ్ విల్ కంఫర్ట్ ఎవ్రీవన్ త్రూ హిస్ ప్రెసెన్స్. దేవుడు తన సన్నిధి ద్వారా ప్రజల్ని ఆదరిస్తాడు. మరొక విషయం ఏంటంటే, అద్భుతమైన విషయం ఏంటంటే, గాడ్ విల్ కంఫర్ట్ హిస్ పీపుల్ బై స్పీకింగ్ ఇన్ టంగ్స్. దేవుని సన్నిధిలో అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో, if you are not having a peace of mind or a comfort in your heart, if you start speaking in tongues, కొన్ని నిమిషాలు అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడుపుతూ ఉంటే అసలు నువ్వు ఊహించలేనంత నెమ్మది, ఒక విధమైన ధైర్యం, ఒక విధమైన ప్రోత్సాహం, ఇవన్నీ కూడా మనలోకి వస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. ఎలా పనిచేస్తాడు? వాక్యం ద్వారా పనిచేస్తాడు. వాక్యం ద్వారా ఆదరిస్తాడు. వాక్యం ద్వారా ఆదరించటం, వాక్యం ద్వారా సరిచేయడం, వాక్యం ద్వారా హెచ్చరించడం, వాక్యం ద్వారా మన తప్పులు చూపించడం, ఈ పనులన్నీ పరిశుద్ధాత్మదేవుడు చేసి మన దుఃఖంలో మనకు ఆదరణ కలిగిస్తాడు. అలాగే రెండవది, మనము స్తుతిస్తున్నప్పుడు దేవుని ప్రెసెన్స్ ఎప్పుడైతే మన దగ్గరికి వస్తుందో, గాడ్ విల్ రియలీ కంఫర్ట్ us త్రూ హిస్ ప్రెసెన్స్. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, దేవుని సన్నిధి దిగొచ్చింది అనుకో, అక్కడ సంతోషం కలుగుతుంది, దుఃఖం వెళ్ళిపోతుంది. దేవుని సన్నిధి అక్కడ దిగొచ్చింది అనుకోండి, మిరకల్స్ విల్ హ్యాపెన్. ఎప్పుడైతే దేవుని సన్నిధి దిగొస్తుందో హీలింగ్స్ విల్ హ్యాపెన్.
ఎప్పుడైతే దేవుని సన్నిధి వస్తుందో అక్కడ గొప్ప కార్యాలు జరగడం ప్రారంభమవుతుంది. ఇక దుఃఖం ఉండదు, అక్కడ గొప్ప నెమ్మది దేవుడు ఇస్తాడు. ఇక చివరిగా దేవుని బిడ్డలారా, మీ అందరితో నేను తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు మన భాషలతో మాట్లాడుతూ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు గొప్ప పీస్ దేవుడు దయచేస్తాడు, గొప్ప నెమ్మది దేవుడు దయచేస్తాడు, సమస్యలకు పరిష్కారాన్ని దేవుడు చూపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతకరుడైన దేవుడు, ఆదరించే పని చేస్తున్నాడు. రెండవది, మనకు తన సన్నిధినిచ్చి మనం ఆదరిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన తన యొక్క సన్నిధిలో మన భాషలతో మాట్లాడడాన్ని బట్టి మన సమస్యలకు పరిష్కారం ఇచ్చి నెమ్మదిస్తున్నాడు. ఈ 3 పనులు చేయడానికి మీరు ఇష్టపడితే దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, తండ్రి పని చేస్తున్నాడు అని విన్నాం, కుమారుడు పని చేస్తున్నాడు అని విన్నాం. కుమారుడు ప్రార్థన చేస్తే, తండ్రి అయిన దేవా, మీరు పరిశుద్ధాత్మ దేవుడిని మాకిచ్చి ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన పని చేయటం ప్రారంభిస్తున్నాడు. మమ్మల్ని ఆదరించే పని చేస్తున్నాడు, మమ్మల్ని సంతోషింపజేసే పని చేస్తున్నాడు, మా సమస్యలకు పరిష్కారం చూపించే పని చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవా, నీ కృపను బట్టి నీకు స్తోత్రం. మేమందరం కూడా నీ వాక్యం ద్వారా వచ్చే ఆదరణను పొందుకుని నీ బిడ్డలమైనటువంటి మేము నీ సన్నిధిని అనుభవిస్తూ నిన్ను ఆరాధిస్తూ అన్య భాషలతో మాట్లాడుతూ మా సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని మీరు చూపించే వరకు మీ అడుగుజాడలో నడుస్తూ మీకు ప్రియంగా బ్రతకడానికి కృప మాకు అనుగ్రహించండి. ఈరోజు ఎవరు దుఃఖంలో ఉన్నా నీ వాక్యం ద్వారా, నీ సన్నిధి ద్వారా, నీ యొక్క సన్నిధిలో మేము మాట్లాడే అన్య భాషల ద్వారా నీ బిడ్డలందరినీ ఆదరణతో నింపండి, కృపతో నింపండి, నీ అద్భుతమైన కార్యాలు జరిగించండి. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరే కష్టాల్లో ఉన్నా, ఎవరే దుఃఖంలో ఉన్నా ఇప్పుడే అది తొలగిపోవును గాక, సమాధానం కలుగును గాక, కృప కలుగును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో నేను అభినందిస్తున్నాను. ఈ వాక్యాలు మీకు ఎంతో దీవెనకరంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఈ దీవెనలు మీతో పాటు ఉంచుకోకుండా వేరే వాళ్ళకు కూడా షేర్ చేసి దీవించబడాలని కోరుతున్నాను. మరొక అద్భుతమైన సత్యంతో మీ ముందుకు నేను రాబోతున్నాను. ఆ విధంగా కృపగల దేవుడు మనకు సహాయం చేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.